మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగిన ధనం అనుకూలంగా చేతికి అందడం, దానివల్ల ప్రశాంతత పెరగడం, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, స్నేహితులతో కలిసి వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, దూర ప్రదేశాలకి మొదలైన వాటి కొరకు ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి దీన్ని భావించవచ్చు. ఆత్మీయులతో మాట పట్టింపులు రాకుండా, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత ఉంటుంది. మానసిక చికాకుల్ని అధిగమించాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల్లో అవకాశాలు అనేవి ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. నూతన అవకాశాలు, గుర్తింపు, గౌరవం, విదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ప్రయత్నాలు, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, బాధ్యతలు పెరగడం మొదలైన వాటికి సంబంధించిన సమయం ఇది. అదేవిధంగా గృహ వాతావరణంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. గృహ అసౌకర్యాన్ని అధిగమించాలి. వ్యక్తిగత విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయించడానికి తగిన విధంగా మీ యొక్క ఆలోచనలలో మార్పులు చేసుకుంటూ ఏకాగ్రతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? దూర విద్య కొరకు ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. విదేశీ విద్య కొరకు కావచ్చు, ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతాల్లో ప్రయత్నాలు చేసే వారికి సంబంధించి నూతన అవకాశాలు, శ్రమతో అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఉన్నత విద్యారీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు రావడం, అదేవిధంగా తండ్రి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా సహకారం అనుకూలంగా ఉండడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారంతో, ధైర్యంతో, నిర్ణయ సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సృజనాత్మకత పెంపొందించుకుంటారు. సంతాన వర్గం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.